నా పేరు సాయి కిరణ్ శర్మ అండి. ఇది శృంగేరి శంకర మఠం. అమ్మవారు శారదా అమ్మవారు ఇక్కడ ప్రధాన అర్చకుడిని. ఈ రోజు అమ్మవారు శ్రీ పంచమి విశేషంగా అమ్మవారికి 108 చీరలతో అలంకారం జరిగింది. రోజు ఈ 9 రోజులు కూడా రాజశ్యామల నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ శ్రీ పంచమి విశేషం పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి కూడా చిన్నపిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అండి. ఒక కోరిక కోరుకొని మీరు 108 ప్రదక్షిణాలు చేస్తారని దండం పెట్టుకుంటే వెంటనే మీ కోరిక నెరవేరుతుంది. శ్రీమాత్రే ఇది శృంగేరి శంకరమఠం బ్రాహ్మణ సత్రం మన ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ట్రంక్ రోడ్ లో ఉన్న శ్రీ శృంగేరి శంకరమఠం శారదామ్మవారి ఆలయంలో నవరాత్రులు జరుగుతున్నాయి. శ్రీ పంచమి రోజున అంటే పిల్లలు అక్షరాభ్యాసం చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు వృద్ధిలోకి రావాలని అమ్మవారు ఆకాంక్షిస్తూ, ఇంకోటి ఏంటంటే ఇది అన్నిటికీ ప్రాముఖ్యత ఉన్నటువంటి సరస్వతీ దేవాలయం శ్రీ శృంగేరి శారదాంబ దేవాలయం. ఇందులో ముఖ్యంగా అన్ని కార్యక్రమాలలో కూడా అనుకున్న కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇంకోటి మన అనుకున్న కోరికలు కూడా 11 ప్రదక్షిణాలు అయిన తర్వాత కూడా 108 ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత కూడా చాలా వరకు సందిగ్ధంగా ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారమైనటువంటి ఉధృతాలు ఉన్నాయి. ప్రజలు చాలా నమ్మకంతో ఇక్కడికి వస్తూ అమ్మవారిని దర్శించుకుంటూ ఈ నవరాత్రులలో కూడా రోజు సాయంత్రం పూట ఆ అమ్మవారికి అభిషేకం, ఉదయం నవరాత్రులలో కూడా ఈ రోజు సరస్వతీదేవి అలంకారంతో 108 చీరలతోటి సాయి కిరణ్ శర్మ అయినటువంటి ఆలయ ప్రధాన పూజారి గారు అందరూ సహకరించి ఆలయ ధర్మాధికారి ఉన్నటువంటి రమణ గారికి కూడా ఆ సభ్యులందరూ కలిసి కూడా చక్కగా కార్యక్రమాలు దిగ్విజయంగా చేయబోతోటి ప్రజలు కూడా సంతృప్తితోటి ఈ దేవాలయానికి వస్తే అందరికీ అనుకున్న కోరికలన్నీ సంపూర్ణంగా పూర్తి అవుతున్నాయనే నమ్మకంతో దివీక్షంగా అమ్మవారి అలంకరణతో కూడా ముగ్ధులయ్యి ఎక్కడ ఉన్నది ఈ దేవాలయం అని కనుక్కొని కూడా ముందుకొస్తూ ప్రజలు అందరూ మన్నలు పండుతూ కూడా వాళ్ళ కార్యక్రమాలు దిగ్విజయంగా చేసుకుంటున్నారని సభాముఖంగా చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే అనుకున్న కోరికలు కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా 11 ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు అయిన తర్వాత కూడా ఇంకోటి హనుమాన్ చాలీసా యొక్క ప్రతి మంగళవారం నాడు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతున్నది. మాకు మీ సేవకుడికి తప్ప వేరే ఉద్దేశంతో కాదు, సేవకుడిగా ఇది నేను అనుకున్న తర్వాత కూడా కార్యక్రమాలు దిగ్విజయంగా చేసుకున్నాను. నాకు అనుకున్న కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిగినాయని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. గాజులు అమ్మవారికి శ్రీమంతం చేసే రోజున కూడా పిల్లలు ప్రసాదాలు వినియోగం చేసుకుంటారు. దసరా నవరాత్రులు చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి. పోయినసారి కూడా అనుకున్న దానికన్నా ఈసారి 131 జరిగింది. పోయినసారి 109 జరిగింది. ఈ సంవత్సరం మొన్న జరిగిన దాంట్లో 131 సభ్యులు జంటలు కూర్చొని హోమం చేసుకున్నారు. చాలా మంది కూడా సంతానం లేనటువంటి దంపతులకు కూడా సంతానం కలిగింది. గాజుల అలంకరణ చాలా దిగ్విజయంగా జరుగుతుంది. సంతానం లేనటువంటి పిల్లలకు సంతానం కలగటంలో కూడా ముఖ్యంగా కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన పూజారి గారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆలయ ధర్మాధికారి అయినటువంటి ఆమనగంట రమణ కమిటీ సభ్యులు పూర్తి సహకారాలు అందిస్తున్నందుకు వారికి గాజులతో కూడా అలంకరణ జరుగుతున్నది. అమ్మవారికి ఫిబ్రవరి 1వ తారీఖు నాడు 1,00,000 గాజుల అలంకరణ సంకల్పం చేయడం జరిగింది. ఆ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయం అలంకరణ జరుగుతుంది. సాయంత్రం అమ్మవారికి అభిషేకం నిర్వహించబడుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మేము సౌందర్యహరి పారాయణం నేర్చుకున్నామండి. ఈ గుడిలో ఫస్ట్ మేము నేర్చుకున్న తర్వాత ఫస్ట్ ఈ గుడిలోనే మేము స్టార్ట్ చేసాము. అట్లా 108 ఇళ్ళు చేసి ఇక్కడ ప్రతి కార్యక్రమానికి మా సౌందర్యహరి బృందం అందరు వచ్చి ప్రతి దానికి సౌందర్యహరి పారాయణం చదువుతూ ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మాది చాలా పెద్ద బృందం అండి. పద్మావతి గారు అని చెప్పేసి మా పెద్ద గురువు గారు, ఇక్కడ రవాలక్ష్మి గారు అని చెప్పేసి ఆమె దగ్గర మేము నేర్చుకున్నాము. సౌందర్యహరి ఒకటే కాకుండా మేము నారాయణీయము, శివానంద లహరి, ముఖ పంచదతి, ఆర్య దిశతి ఇవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు మేము గురువాయూరు కూడా వెళ్ళి నారాయణీయం చదువుతున్నాం. ఇక్కడ మేము ఇక్కడ 108 ఇళ్ళు పారాయణం చేసుకున్న తర్వాత పెద్ద ప్రోగ్రాం చేసినప్పుడు శారదామ్మ వారి గుడిలో చేసినాం అంటే ఆ గుడి ఎక్కడ అని చెప్పేసి కూడా కొంతమంది మమ్మల్ని అడిగారు. అప్పుడు మన శివాలయం పక్కన అని చెప్పినాం. ఈ రోజు ఖమ్మం మొత్తంలో ఈ గుడి తెలియని వాళ్ళంటూ లేకుండా పోయారు. ఒక 3 years లో అంతకుముందు అందరికీ తెలుసు ఇక్కడ, కాకపోతే ఇంకా దూరం ఉన్న వాళ్ళకి తెలియదు. ఈ సౌందర్యహరి పారాయణం వల్ల అందరికీ తెలిసి ప్రతి ఒక్కళ్ళు రావటము, ఎప్పుడూ కలకలలాడుతూ ఉండటము. ఈ గుడి ఇక్కడ ఉన్న పూజారి గారు కానీ వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవటం కానీ ఏది కానీ చాలా మంచిగా చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళు అనే భావనతోటి ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు మన గుడి అనే భావనతోటి వస్తారు. సేవా కార్యక్రమాలను కూడా అందరినీ పార్టిసిపేట్ చేయనిస్తారు. మీరు ముట్టుకోవద్దు, మీరు చెయ్యొద్దు అలాంటి ఈ గుళ్ళో అసలు ఏమీ ఉండవు. చాలా బాగా తెలుసు.
అమ్మ ఏంటంటే మనం ఇవాళ ఈ కోరిక కోరుకున్నామంటే ఆ కోరిక నెరవేరుస్తుంది తప్పనిసరిగా ఆ తల్లి. అందువలన ఒకసారి ఎంతమంది పిల్లలు లేని వాళ్ళకి ఆ ప్రసాదం తీసుకుంటే చాలా మంది పిల్లలు పుట్టారు. మా బృందం తరఫున కూడా వాళ్ళకి చాలా మంది వాళ్ళ పిల్లలకు పిల్లలు లేకపోతే వచ్చి ఈ ప్రసాదం తీసుకున్న తర్వాత చాలా మంది పిల్లలు పుట్టారు. కొంతమంది కోరికలు నెరవేరాలంటే శుక్రవారం రోజు 11 రూపాయలు కట్టి 11 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి హుండీలో పెడితే ఆ కోరిక తీరిన తర్వాత 108 కాయిన్స్ 108 ప్రదక్షిణాలు చేయాలి. ఇక్కడ నియమం అంతే తప్ప మనం ఇచ్చేది లేదు. అలా చాలా మంది కోరికలు తీరి అలా ప్రదక్షిణాలు చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అమ్మ చాలా పవర్ఫుల్ అండి. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టు. అమ్మ చాలా శ్రీ మాత్రే నమః. శక్త్యాయుక్తో యతి భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అత స్వామారాధ్యాం హరిహర విరించాదిపిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతః పుణ్యః ప్రభవతి. అయితే ఇక్కడ ఈ నవరాత్రులలో 108 చీరలతోటి అమ్మవారికి అలంకరణ చేద్దామని అనుకున్నాం. ఎంతవరకు వస్తాయో ఏమో అని చెప్పేసి 3 days ఒక 4 days ముందే మేము అనుకున్నాము. 3 days బ్యాక్ మేము లెక్క పెడితే 20 చీరలు కూడా రాలేదు. అమ్మ 20 చీరలు కూడా రాలేదు. సరే కానీ 108 అనుకున్నప్పుడు 58 చీరలు వచ్చినా కూడా మేము చేద్దాం. నిన్న తీసి లెక్క పెడుతుంటే 108 కాదు కదా 118 చీరలు కాక ఇంకా మేము ఇస్తాం 150 చీరలు వచ్చాయి. అంటే ఒక్క మన పని అనుకుంటే చాలు కానీ ఇక్కడ ఆ తల్లే ముందుకుండి నడిపిస్తుంది. మేము ఫస్ట్ మామూలుగా చెంబులు అనుకున్నాం. ఆ చెంబులు తీసుంటే ధర్మాధికారిగా వెండి చెంబు ఇవ్వాలి కానీ ఇదేంటమ్మా అనగానే వెండి చెంబు వచ్చేసింది మాకు. ఆ వెండి ఏంటమ్మా బంగారం అమ్మవారికి పుస్తకాలు వచ్చాయి. ఇట్లా మనం ఏదైనా ముందు అనుకుంటే ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు 1,00,000 గాజులతోటి పూజ కూడా చేద్దాం అనుకున్నాం. అలా మేము చెప్తా ఉంటే ఒక్కొక్కరు తోడా తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. ఆ గదిలో పెట్టాం. అవి 1,00,000 అయినాయో ఇంకెన్ని అయినాయో కూడా వాటిని కౌంట్ చేయలేదు. అలా ఉన్నది. అమ్మ మేము ఏదన్నా అనుకుంటే మాత్రం అది 1వ తారీఖు సాయంత్రం పౌర్ణమి అవుతుందండి. మాఘ పౌర్ణమి అవుతుంది. ఆ రోజు సాయంత్రం అమ్మవారికి అలంకరణ అభిషేకం ఉంటుంది. అప్పుడు ఈ గాజులతో అలంకరణ అంతా ఉదయమే జరుగుతుంది. సాయంత్రం పూట అభిషేకం ఇవన్నీ జరుగుతుంది. ప్రతి ఒక్కరు తనకు తోచినన్ని గాజులు తీసుకొని వచ్చి ఆ 1,00,000 గాజులలో మనం కూడా ఒకళ్ళం అయ్యేటట్టుగా దాన్ని పార్టిసిపేట్ చేసుకోవాలి. ఇది అడ్రస్ వచ్చేసరికి ట్రంక్ రోడ్ అండి. శారదా జగద్గురువుల ఆదిశంకరాచార్య ఇది శంకర మఠం అంటారు. శారదాదేవి గుడి ఈ పక్కన వెలిసిన శివాలయం ఉంటుంది. శివాలయం పక్కన ఈ 2 గుళ్ళు పక్క పక్కనే ఉంటాయి. ఇది ట్రంక్ రోడ్డు.